హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధు మధురమైన రుచులు. ఈరోజు రెసిపీ హోమ్మేడ్ సాంబార్ పౌడర్. ఈ సాంబార్ పౌడర్ని ఒకసారి చేసుకొని స్టోర్ చేసుకుంటే 6 నెలలు నిల్వ ఉంటుంది. బయట కొన్న సాంబార్ పొడిని ఏ విధంగా వాడుకుంటామో అదేవిధంగా ఈ హోమ్మేడ్ సాంబార్ పొడిని వాడుకోవచ్చు. ఈ సాంబార్ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సాంబార్ పౌడర్కి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. సిమ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఇందులో 2 స్పూన్లు కందిపప్పు, 2 స్పూన్లు పెసరపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. పప్పులు మాడిపోకుండా దోరగా వేయించుకోండి. పప్పులు మాడిపోతే పౌడర్ చేదు వచ్చేసి పాడైపోతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు బియ్యం వేసుకోవాలి, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మిరియాలు వేసి వేయించుకోవాలి. పప్పులన్నీ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు 10 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోండి ఎండుమిర్చి. నేను సాంబార్ పౌడర్ చేసేటప్పుడు సగం కారం వేస్తానండి, మళ్ళీ సాంబార్ పెట్టేటప్పుడు సగం కారం వేస్తాను, అందుకే తక్కువగా వేసుకున్నాను. మీకు ఇష్టమైతే అంత కారం అంతా ఇక్కడ వేసుకోవచ్చు. ఒక 100 గ్రామ్స్ ఎండుమిర్చి వేసుకోండి. మీరు 2 అంగుళాలు చెక్క వేస్తున్నానండి. మరాఠీ మొగ్గ ఒక 4-5 తీసుకున్నానండి. నా దగ్గర చిన్న సైజు ఉన్నాయి, పెద్దది ఉంటే మీ దగ్గర ఒకటి వేసుకోండి. ఇది రాతి పువ్వు అంటారు కదండి, బిర్యానీ స్పైసెస్లో వస్తుంది. అది కొద్దిగా తీసుకొని వేసుకోండి, కొంచెం ఎంతో కాదు కొద్దిగా తీసుకొని వేసుకోండి. ఈ చెక్క, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ వల్లే సాంబార్ పొడి చాలా టేస్ట్ వస్తుందండి. తప్పనిసరిగా వీటిని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు జీలకర్ర వేసుకోండి, 4 స్పూన్లు ధనియాలు వేసుకోండి. ఫ్రై చేసుకోండి. ధనియాలు వేగిన స్మెల్ వచ్చే వరకు దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. నా దగ్గర డ్రైది ఎండబెట్టింది ఉందండి, మీరు 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. అదేవిధంగా కొత్తిమీర కూడా ఎండబెట్టుకుని కొత్తిమీర ఉందండి, అది కూడా వేసుకోండి. ఇవన్నీ వేగిపోయినాయండి, దోరగా వేగిపోయినాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఇది తొందరగా వేగిపోతుందని నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేసుకున్నాను. అదేవిధంగా ఒక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అంతా కలుపుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకుందాం. ఇవన్నీ చల్లారిపోయినాయండి పప్పులన్నీను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకుందాం. మొత్తం పౌడర్ చేసుకున్నానండి అంతా సాఫ్ట్గా. మనం పసుపు వేసాం కదా, మంచి కలర్ వచ్చింది. బయటకు ఉన్న సాంబార్ పొడితో కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందండి. డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయట కూడా నిల్వ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.